గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్కేల్ 1 ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెలెక్ట్ అయితే మీకు నెలకి 1,20,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ పొందొచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1 August 2026 కల్లా సో మీకు మినిమం ఏజ్ 21 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళు 30 years వరకు, ఓబీసీ వాళ్ళు 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 years వరకు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే అయితే ఇక నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తానంటే మనకి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తానని చెప్పాను కదా, అది మనకి ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తారంటే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అలాగే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి విభాగాల్లో ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్కి సంబంధించి విభాగంలో 16 అలాగే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్కి సంబంధించి విభాగాల్లో 28 వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయనుకోకండి, ఎందుకంటే మనకి ఇది ఆఫీసర్ లెవెల్ జాబ్స్. ఇలాంటి జాబ్స్ అనేవి చాలా తక్కువ సంఖ్యలో రిలీజ్ అవుతాయి. బట్ మనకి జాబ్స్కి సంబంధించి వచ్చేటువంటి బెనిఫిట్స్ అవ్వచ్చు, సాలరీస్కి సంబంధించి అవ్వచ్చు, ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి సో ఎవరైతే మంచి జాబ్స్ కొట్టాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి ఎంత సాలరీ ఉంటుందంటే లెవెల్ 10th ప్రకారం మీకు బేసిక్ పేనే 56,100 అనేది ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు సంవత్సరానికి 12 lakhs per annumకి పైగా సాలరీ ఉంటుంది. నెలకు వచ్చేసి మీకు దాదాపుగా 1,20,000కి పైగానే ఎవ్రీ మంత్ మీరు సాలరీ తీసుకోవచ్చు. దీంతోపాటు ఇంకా మీకు చాలా రకాల అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేసినట్లయితే సో ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్కి సంబంధించి అలాగే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. టోటల్గా మీకు 2 stagesలో సెలక్షన్ చేస్తారు. ఫస్ట్ పార్ట్ 1లో వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే పెడతారు, 1000 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారు. అండ్ పార్ట్ 2 వచ్చేసి ఏంటంటే వైవా వాయిస్ అనమాట. సో ఇది వచ్చేసి 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. పార్ట్ 1కి సంబంధించి ఏదైతే 1000 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందో దానికి సంబంధించి కూడా సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్కి సంబంధించి జనరల్ ఇంగ్లీషెస్, జనరల్ స్టడీస్, జనరల్ ఎకనామిక్స్ 1 అలాగే జనరల్ ఎకనామిక్స్ 2, జనరల్ ఎకనామిక్స్ 3, ఇండియన్ ఎకనామిక్స్కి సంబంధించి సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మనకి ఈ విధంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి టైం కూడా ఇచ్చారు. ప్రతి సెక్షన్కి సంబంధించి 3 hours ఈ విధంగా టైం ఇస్తారు. అలాగే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్కి సంబంధించి కూడా ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారో క్లియర్గా అయితే ఇచ్చారు. స్టాటిస్టిక్స్ 1 అండ్ స్టాటిస్టిక్స్ 2కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో అడుగుతారనమాట. క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్ విత్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ 200 అని చెప్పేసి ఇచ్చారు. అండ్ స్టాటిస్టిక్స్ 3 and 4 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ 2కి సంబంధించి వైవా వోస్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇక వైవా వోస్ అంటే ఏంటంటే మనకి ఇంటర్వ్యూ లాగా. సో ఇక ఇంటర్వ్యూకి సంబంధించి ఇక్కడ కంప్లీట్గా సిలబస్ కూడా ఇచ్చారనమాట. సో మీరు సిలబస్ని కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఆ యొక్క విభాగాల వారిగా. సో మీకు డీటెయిల్డ్ సిలబస్ కూడా ఉంది. సో అంతా కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకుని రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. సో నెగటివ్ విధానంకి సంబంధించి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. సో ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్ సిలబస్ని కూడా నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు.
అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లోనే మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సినటువంటి పని లేదు. సో మన హైదరాబాద్లోనే మీరు ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఇండియన్ ఎకనామీ సర్వీస్కి సంబంధించి విభాగంలో పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక పీజీ అనేది ఏ విభాగంలో చేసి ఉండాలంటే ఎకనామిక్స్ ఆర్ అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్ ఈ యొక్క విభాగాల్లో చదివి ఉంటే సరిపోతుంది. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్కి సంబంధించి విభాగంలో పోస్టులకి అప్లై చేసుకోవాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఏ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలంటే స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కానీ, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అనేది బ్యాచిలర్స్ డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా చదివిన వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. లేదంటే ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అయితే మాస్టర్స్ డిగ్రీ అనేది ఏ విభాగంలో చేసి ఉండాలంటే సేమ్ డిసిప్లిన్స్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్లో ఈ యొక్క మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్. బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళకి ఛాన్స్ ఉంది, అలాగే మాస్టర్స్ డిగ్రీ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ ఇండియన్ ఎకానమీ సర్వీస్కి ఏమో పీజీ చేసిన వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు అనేది ఎవరు ఎంత పే చేయాలి అంటే ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అమ్మాయిలందరికీ ఫీజు లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఫీజు అనేది లేదనమాట. సో మిగతా వాళ్ళు మాత్రమే ఆ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అది ఎవరెవరంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అలాగే జనరల్ అభ్యర్థులు 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వాళ్ళు అఫీషియల్గా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అలాగే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో మనకి 11th ఫిబ్రవరిని అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి March 3 వరకు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం, ఎలా అప్లై చేయాలనేది. ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి సంబంధించి మీరు upsc.online.nic.in వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్రియేట్ అన్ అకౌంట్ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ లాగిన్ అని చెప్పేసి క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. సో క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్, వెరిఫై ఈమెయిల్ ఐడి, వెరిఫై మొబైల్ నెంబర్, క్రియేట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఒకసారి అన్నీ కూడా క్లియర్గా చదవండి. సో చదివిన తర్వాత ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేసి చెక్ బాక్స్ క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ అకౌంట్ క్రియేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. సో మీరు రెగ్యులర్గా యూజ్ చేసి ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలన్నమాట. సో తర్వాత ఇక్కడ కొట్టివేసినట్లుగా ఉన్నటువంటి ఏదైతే క్యాప్చా ఉందో కోడ్, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఈమెయిల్ ఏదైతే ఇస్తారో ఆ యొక్క ఈమెయిల్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ చేసేసి వెరిఫై చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ ఇచ్చేసి మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఓన్గా పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. సో పాస్వర్డ్ అనేది పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి దాని తర్వాత క్యాప్చా ఇచ్చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు వెరిఫై అయిపోతుంది. డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ త్రూగా కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది, అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసొచ్చు అనమాట. సో ఇది మనకి యూపీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.